నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. శత్రు దేశాల నుండి దేశాన్ని రక్షించడానికి S-400 లాంటి అధునాతన రక్షణ కవచాన్ని వాడుతున్నాం. భవిష్యత్తులో సుదర్శన చక్ర లాంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశం మొత్తాన్ని రక్షణ గొడుగు కిందికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనని సహజంగా రక్షించే రక్షణ కవచాల గురించి అస్సలు ఆలోచించట్లేదు. అవును, ఈరోజు మీరు అనుకున్నట్టుగానే అరావళి పర్వతాల గురించి మాట్లాడబోతున్నాం. అరావళి పర్వతాలు ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వతాలలో ఒకటి. మనం హిమాలయాలతో కంపేర్ చేసుకుంటే హిమాలయాల వయస్సు 5 కోట్ల సంవత్సరాలు అయితే అరావళి వయస్సు 3.2 బిలియన్ సంవత్సరాలు. అంటే ఇంకా మనం క్లియర్గా అర్థం కావాలంటే హిమాలయాలు యువకులు అనుకుంటే అరావళి పర్వతాలు వాటి తాతలు ముత్తాతలు అంత పురాతనమైనవి. ఇవి దేశానికి సహజ రక్షణ వ్యవస్థలా పనిచేస్తున్నాయి. సింధు నాగరికత కాలం నుండి కూడా ఇవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఇక్కడ దొరికే సహజ నిక్షేపాలైన రాగి, జింక్ల వల్ల రాయి వాడే కాలం నుండి లోహం వాడేలాగా ఎదిగాం. అసలు అరావళి లేకపోతే మన నాగరికతే అభివృద్ధి చెందేది కాదు. ఎందుకంటే రాయితో చేస్తున్న మనిషి ఎప్పుడైతే ఈ రాగి దొరకడం మొదలైందో రాగి వస్తువులను తయారు చేయడం ప్రారంభించాడు. సో అక్కడి నుంచి మన నాగరికత అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇది ఎంతలా మనను అరావళి పర్వతాలు రక్షిస్తాయంటే పశ్చిమ దిశ నుండి వచ్చే థార్ ఎడారి నుండి వచ్చే ఇసుక తుఫాన్ల నుంచి మనకు రక్షణ వలయంగా ఉంటున్నాయి. లేదంటే థార్ ఎడారి ఢిల్లీ వరకు విస్తరించేది. వర్షపు నీరుని ఒడిసి పట్టి భూమిలో నీటి నిల్వ పెరిగేలా చేసింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాలకు స్వచ్ఛమైన గాలి వీటి వల్లే లభ్యమవుతుంది. దుమ్ము తుఫాన్లు, కాలుష్యాన్ని ఆపుతూ స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది అరావళి పర్వతాలు. కానీ డెవలప్మెంట్ పేరుతోటి, మైనింగ్ పేరుతోటి, రియల్ ఎస్టేట్ పేరుతోటి ఈ సహజ వనరులను నాశనం చేసుకుంటూ పోతున్నాం. ఇలా మనం నాశనం చేసుకుంటూ పోతే మన భావితరాలకు భవిష్యత్ అనేదే ఉండదు. వాళ్ళ కోసం మనం ఆస్తులు కూడబెడతామేమో, కానీ స్వచ్ఛమైన నీరును, స్వచ్ఛమైన గాలిని అందించలేము. భవిష్యత్తులో వాళ్ళు మనల్ని ఇదే ప్రశ్నిస్తారు, మీరు మాకేమిచ్చారు అని. సో అలాంటి ప్రశ్న మనకు ఎదురు కాకుండా ఉండాలి అని అంటే ఈ ప్రకృతిని, ఈ పచ్చదనాన్ని, ఈ పర్వతాలను కాపాడాల్సిన అవసరం అందరికీ ఉంది. కేవలం ఇది ఒక అరావళి పర్వతాలతోనే ఆగదు. ఇది దేశంలో ఉన్న ప్రతి సహజ వనరుని కాపాడాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు మనం అందించే కానుక ఏదైనా ఉంది అని అంటే ఈ ప్రకృతే. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.